ప్రపంచం కూడా దీనివల్ల లాభం పొందుతుంది. లేదంటే ఇది ఏదో కొద్ది మంది చేతుల్లో మిగిలిపోతుంది. దురదృష్టవశాత్తు గత 600 నుంచి 800 సంవత్సరాలుగా ఎన్నో పరిస్థితుల కారణంగా ఆక్రమణదారులు రావడం, మనల్ని ఎన్నో విధాలుగా మనల్ని లొంగ తీసుకోవడం వల్ల ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు ముఖ్యం అంటే, మనము ఇప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నామంటే, ఇక మనం చూస్తున్న మనుషులు ఇప్పటి తరం వారు, ఆ తరువాతి తరం వారు, మీ పిల్లలు, మీ మనవలు అవుతారు. వీళ్ళందరూ కూడా ఏదైతే ఒక పుస్తకంలో రాసిందో దాన్ని నమ్మడానికి సుముఖంగా లేరు. మీరు చెప్పే సిద్ధాంతాలు, మీ ఐడియాలు మీరు చెప్పారు కదా అని వాళ్ళు మిమ్మల్ని వినరు. ఇది సాక్షాత్తు దేవుడే చెప్పాడు అని చెప్పిన అయితే ఏంటిట అని అడుగుతారు. ఇవి ఇలాంటి సమయాలు. ఎప్పుడైతే మనుషులు ప్రశ్నలు అడగడానికి ధైర్యం చూపిస్తారో అది మంచి సమయం. ఎప్పుడైతే మనుషులు ప్రశ్నలు అడగలేకపోతారో అదంత గొప్ప సమయం కాదు. ఇక్కడికి వచ్చిన ఎంతో గొప్ప దివ్య పురుషులు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళేమి కమాండ్మెంట్స్ ఇవ్వలేదు, వాళ్ళకు ప్రశ్నలు ఉన్నాయి అంతే. ఆదియోగి ఆయన ఎంతో వివరించి క్షుణ్ణంగా ఆయన భార్యతో మాత్రమే మాట్లాడాలి అనుకున్నారు. ఆవిడ ఆయన్ని 1000 ప్రశ్నలు వేస్తుంది. కృష్ణుడు ఎంతో ఉత్తేజభరితమైన మనిషి. కేవలం ఒక్క మనిషితో మాత్రమే ఈ శాస్త్రం గురించి మాట్లాడతాడు. అయితే అతను ఆయన్ని ఎన్నో ప్రశ్నలు వేస్తాడు. ఈ భూమి ఇటువంటిదే, ఇది శోధకుల భూమి. ఇక్కడ మేము ప్రశ్నలు వేస్తాము. ఎక్కడో పుస్తకాల్లో చెప్పింది సత్యమని మేము నమ్మము. మేము తాపసులకి, సన్యాసులకి నమస్కారం చేస్తాము, కానీ ఆ సత్యం ఏమిటో మేమే అనుభూతి చెందాలి, మేమే తెలుసుకోవాలి. మనము అర్థం చేసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ నాగరికతలో అధికారం అనేది సత్యం కాదు, సత్యమే అధికారం. మనము మానవాళిని ముందుకు తీసుకువెళ్ళాలంటే ఇదే మార్గం. ఎక్కడైతే అధికారం అనేది సత్యం కాకూడదు, సత్యమే అధికారం కావాలి. ఎవరో నేను దేవదూతనను లేదా ఇది ఫలానా గ్రంథమను చెప్పింది మనకు సత్యం కాదు. ఎవరైతే అరుస్తున్నారో మీరందరూ ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఆడియో పోతే ఏమైంది? మీరందరూ అలా అరుస్తారా? ఇంతమంది ఉన్నారు ఇక్కడ, మనకి మైక్ ఎందుకు? మీ అంతటిగా మీరే దీన్ని చాంట్ చేయడం మొదలు పెట్టాలి. ఈ సంస్కృతి, మేము దేనైతే భారత్ అంటామో లేదా సనాతనం అంటామో, ఇది చాలా ముఖ్యం. ఇది మీరు హిందూ కదా అని ముఖ్యం కాదు. మీరు వేరే ఎవరైనా సరే ఈ భూమి మీద అది ముఖ్యమే. ఎందుకంటే ఇది ఒక తత్వమో, ఇది ఒక ఐడియానో, ఒక సిద్ధాంతమో కాదు. ఇది ఎంతో విశిష్టమైన అవగాహన ద్వారా ఇది భౌతిక జీవాన్ని, ఆధ్యాత్మిక అంశాన్ని ఎంతో నిశితంగా పరిశీలించి తెలుసుకున్నది. మనము ఇది ఎంతో నిశితంగా పరిశీలించి మనలో జీవం ఈ విధంగా పనిచేస్తుంది అని తెలుసుకున్నాము. నాకు ఎలా పనిచేస్తుందో ఇది లోపల, ఇది మీలో కూడా అదే విధంగా ప్రవర్తిస్తుంది.
మీ మనస్సు వేరేగా ఉండొచ్చు, కానీ every creature, ఏదైతే మీలో ఉన్న జీవం ఉందో అది అన్నింటితోనూ ఒక్కటిగానే ఉంది. ఇది insect and worm. అందరి మనుషులకి, ప్రతి This is how life works. పక్షికి, పురుగుకి, Dharma is about జంతువుకి అన్నింటికీ ఇదే వర్తిస్తుంది. సనాతన ధర్మం అంటే ఇదే. ఏదైతే జీవన ప్రక్రియను నిర్ణయిస్తుందో this country, అది not just కేవలం అది ఈ దేశానికి as Hindu, లేదా హిందూ అనేవారికి మాత్రమే కాదు, ఇది ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి సంబంధించింది. this will ఇది ఎందుకలా అందరికీ వర్తిస్తుంది అంటే for ఇది all people అన్ని రకాల వారికి వర్తిస్తుంది. ఈ భూమి మీద as a part of అన్ని జీవరాశులకు many ఇందులో భాగంగా available. ఎన్నో జరిగాయి. Well, if you want to take a baby step, మీరు ఒక చిన్న అడుగు ఈ మార్గంలో తీసుకోవాలనుకుంటే baby మీలో ఎంతమంది ఈ చిన్న అడుగు తీసుకుందాం అనుకుంటున్నారు? human adults, మీరు పెద్దవాళ్ళ, చిన్నవాళ్ళ? if you are a baby, you can take a baby step. When you are ఒకవేళ మీరు you must take a big step. పసిపిల్లవాళ్ళ ఉంటే మీరు చిన్న అడుగు వేయవచ్చు, కానీ మీరు పూర్తిగా ఎదిగినప్పుడు We launched మీరు పెద్ద అడుగే వేయాలి. of mind, ఎందుకంటే మేము కిందటి సంవత్సరం baby steps. మిరాకిల్ ఆఫ్ మైండ్ లాంచ్ చేశాము. Grown ఇది up behave పెద్దవాళ్లే, for them. ఎవరైతే పిల్లల్లా ప్రవర్తిస్తున్నారో వాళ్ళకి Okay, a few million, మేము ఇది చేసాం. I don't know how many, సరే, వాళ్ళు బాగానే ఉన్నట్టున్నారు, నాకు ఎంతో తెలియదు, కానీ 238 countries, 238 app, దేశాల వారు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నారు. 21 to 22 million meditation sessions have happened. ఎన్నో లక్షల 21 లక్షల మిలియన్ మెడిటేషన్లు Baby steps. జరిగాయి. So this year, 4.5 బిలియన్ మంది ఉన్నారు. ఇక వాళ్ళేమో చిన్న చిన్న అడుగులే తీసుకుంటున్నారు. you behave like అందుకని మనము ఈ సంవత్సరము ఇన్నర్ ఇంజనీరింగ్ ఆన్లైన్ ఫ్రీగా అందిస్తున్నాం. నా దగ్గర డబ్బులు లేవు సద్గురు, నా దగ్గర డబ్బులు లేవు అనే వారికి ఇది ఫ్రీ. now. కాకపోతే మీరు ఇప్పుడు చేయండి, And make it 3 రోజుల్లో మీరు రిజిస్టర్ చేసుకొని ఇది జరిగేలా చేయండి. ఇది మీకు ఎందుకు ఉచితంగా అందిస్తున్నామంటే knowledge not విజ్ఞానం అనేది stored in books ప్రజల్లో ఉండాలి, అంతేగాని విజ్ఞానాన్ని పుస్తకాల్లోనూ and reverberate in every ఎవరి తలలోనూ ఉండకూడదు. ఇది ప్రతి వారి జీవితంలోనూ ఉండాలి. ఆధ్యాత్మికపరమైన జ్ఞానం ఈ విధంగానే ఉండాలి. spirituality ఆధ్యాత్మికత remain a fringe in the world. అనేది ప్రపంచంలో There is life ఏదో కొద్దిపాటిగా ఉంది అన్నట్టుగా ఉండకూడదు. ప్రపంచంలో ఎలా అయితే శ్వాస ఉంటుందో ఆ విధంగా ఉండాలి. what they can జీవన ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది, lives. మనం ఒక పరిపూర్ణమైన జీవులుగా ఉండాలంటే ఎలా ఉండాలి అన్నది మనం తెలుసుకోవాలి. Full-fledged life. పరిపూర్ణమైన జీవం అంటే You just spend your life to eat, sleep, మీరు reproduce and మీ die one day. జీవితాన్ని తినడానికి, పడుకోవడానికి, పిల్లల్ని కని ఏదో ఒక రోజు పోవడానికి కాదు. ప్రతి ఒక్కరూ ఈ పనులన్నీ చేయవలసిందే కొంతవరకు. Being. కాకపోతే ఒకసారి మీరు ఇక్కడ మనిషిగా వచ్చిన తర్వాత Limit yourself to these మీరు fundamental కేవలం activities of ఈ పనులకి మాత్రమే మిమ్మల్ని మీరు పరిమితం చేసుకుంటే dying one day. తినడం, నిద్రపోవడం, పిల్లల్ని కండం, ఏదో ఒక రోజు చనిపోవడం, Wish and my blessing. ఇలా చేస్తే మీ జీవితం సంతృప్తికరంగా ఉండదు. Human being should go on. ఈ తరంలో ఎవరు అసంతృప్తితో పోకూడదు. ఇది నా ఆశీర్వచనం, నా ఆకాంక్ష. ఎవరైతే నిద్రపోతున్నారో మీకు కూడా చెప్తున్నాను, ఎవరు It doesn't అసంతృప్తితో take any పోకూడదు. special skill. దీనికి ఏమీ ప్రత్యేకమైన నైపుణ్యం అవసరం లేదు. గత జన్మ నుంచి ఏదో కావాలో లేదా 2 కొమ్ములు ఉండాలో ఇలాంటివి ఏమీ లేవు. For you. మీరు కనుక సజీవంగా ఉన్న మనిషి అయితే మీకు అది కుదురుతుంది. కాకపోతే Is the only way out for ఆ విధంగా మీరు కొద్దిగా కృషి చేయాలి. దీనికి అంతర్ముఖులు అవ్వడమే మార్గం. as a part of this many things దీనిలో are being భాగంగా done. ఎన్నో పనులు చేస్తున్నారు. Today we will do ఒకటేంటంటే ఇవాళ మనము Mahabhishekam. యోగేశ్వర మహాభిషేకం చేద్దాము. మీరందరూ నాతో పాటుగా ఉన్నారు కదూ. Essentially అభిషేకం అంటే
It is a way of getting the lingam wet అభిషేకం అంటే with certain లింగాన్ని substances. కొన్ని పదార్థాలను Because ఉపయోగించి when తడపడం. it's wet, ఎందుకంటే your ability అది to feel తడిగా it becomes ఉన్నప్పుడు better. మీరు దాన్ని If అనుభూతి you could చెందే give all అవకాశం of you a పెరుగుతుంది. shower, no clouds in the sky, what shall I do? మీరందరూ If we could give all of you a shower, మీ then అందరికీ you would be far more receptive if your bodies were also wet. ఒక Because that's how షవర్ you were ఇస్తే supposed to go into ఇప్పుడు the ఇక్కడ temple, మబ్బులు లేవు, always take a నేనేం dip in the చేయగలుగుతాను. pond and కాకపోతే then go మీరు into the కూడా temple. స్నానం చేసి వెళ్ళారనుకోండి, The linga ఒక is also కుండంలోనూ kept wet all the ఎక్కడో time. అక్కడ మీరు As you've తడిగా seen, the ఆలయంలోకి Dhyanalinga is వెళ్తే always dripping water. లింగం ఎప్పుడు తడిగానే Yeah, we ఉంటుంది. will do a ధ్యానలింగంలో Mahabhisheka today. చూశారు, అది ఎప్పుడు అక్కడ నీరు పడుతూనే ఉంటుంది. లింగం ఎప్పుడు తడిగానే ఉంటుంది. Participate. మీరు కూడా తడిగా you ఉంటే must do the దీన్ని ఇంకా chanting with బాగా me, okay? గ్రహించగలుగుతారు. ఇప్పుడు ఇంకా యోగేశ్వర్లింగ streamed tonight. అభిషేకం Hello. చేయబోతున్నాము. ఇప్పుడు ఇంకా మీరు మాట్లాడాలి, నేను కాదు. నేను ఇప్పటికే చాలా Just చెప్పేశాను. check your neighbor. మీ పక్కన వాళ్ళు ఎలా ఉన్నారో చూడండి. వాళ్ళని కొద్దిగా మోచే ఉపయోగించి మీ పక్కన ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారో Make sure they're చూడండి. awake. You know, వాళ్ళు there is a మెలకుతో tradition in ఉండేలా southern India. చూసుకోండి. దక్షిణ భారతదేశంలో ఒక సాంప్రదాయం ఉంది. There is a tradition in southern India that దక్షిణ భారతదేశంలో ఉన్న సాంప్రదాయం ఏంటంటే most of the homes had చాలా tile roof or ఇళ్లల్లో tile పెంకుటిళ్ళు roofing ఉండేవి. at one time. ఒకనొక కాలంలో చాలా మందికి It was పెంకుటిళ్ళే part of the ఉండేవి. duty for the young people, అయితే for youth and children to take చిన్న pebbles వాళ్లకు and throw it యువతకు on everybody's బాధ్యత ఏంటంటే tile roof. చిన్న చిన్న రాళ్ళు గులకరాళ్ళు Somebody తీసుకొని has fallen asleep, they అందరి must come awake on పైకప్పు మీద Mahashivratri. వేయాలన్నమాట. అంటే ఎవరికైనా పొరపాటున నిద్ర పట్టినా వాళ్ళు లేచి కూర్చోవాలి ఈ రోజున. In keeping your neighbor awake. మీ పక్కన Hello? వాళ్ళని మెలకుతో Both sides. ఉంచితే దానికి చాలా ప్రయోజనం ఉంది రెండు పక్కల. Are you doing that? మీరు ఇది చేస్తున్నారా లేదా? Hey, what's sadhana pada? What's happening? సాధన పద వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ? Samskriti, what's happening here? సంస్కృతి మీరేం చేస్తున్నారు? Isha homeschool. ఈషా హోమ్ స్కూల్ వారు. Hey, what rest of you? మిగతా వారందరి సంగతి ఏంటి? We will do the Mahabhishekam. ఇప్పుడు మనం మహా అభిషేకం చేద్దాము. Over here also, ఎవరైతే అక్కడ ఉండాలో వారు, ఇంకా ఇక్కడ ఉన్న ప్రముఖులు మీరందరూ కూడా దయచేసి అక్కడికి రండి.